హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అల్లం సాయి కృష్ణ. ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ని అయితే విడుదల చేయడం జరిగింది. మరి జాబ్ క్యాలెండర్లో ఎట్లాంటి నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది, ఆ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి, అదేవిధంగా దానికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఏముంది, అదేవిధంగా వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి, మరి దీనికి సంబంధించిన సాధ్యాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాలన్నింటిని గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సో మొత్తం మీదుగా నేనేమంటే ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు తెలిపిన విధంగా జాబ్ క్యాలెండర్ను ఇస్తామని తెలిపిండ్రు. సో ఏది ఏమైనా అసెంబ్లీ సాక్షిగా ఒక జాబ్ క్యాలెండర్ని అయితే విడుదల చేసిండ్రు. ఈ విడుదల చేసిన దాంట్లో ఏ నోటిఫికేషన్స్ ఉన్నాయి, అవి ఎప్పుడెప్పుడు విడుదలవుతాయి, వాటికి సంబంధించిన ఎగ్జామినేషన్స్ ఎప్పుడు ఉంటాయి, అదేవిధంగా వాటి యొక్క క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి, దాంట్లో ఏ రకాల పోస్టులను కలుపుతారనే విషయాలు అయితే ఉన్నాయి. బట్ నెంబర్ ఆఫ్ పోస్టుల సంఖ్య అయితే అందులో లేదండి. ఎందుకు లేదు అనే విషయం చెప్పాలంటే నోటిఫికేషన్ ఇచ్చే రోజు వరకు ఎన్ని వేకెన్సీస్ ఉంటాయనేది మనం క్లారిటీగా ఇప్పుడు చెప్పే అవకాశం అయితే ఉండకపోవచ్చు. సో అది కూడా ఒక రకమైన కారణంగా అయితే నేనైతే భావిస్తున్నా. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ ఎన్ని పోస్టులు అయినా ఉండని ఈ క్యాలెండర్ విధానాన్ని కన్ఫర్మ్ చేస్తే ప్రజెంట్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకు ఒక నమ్మకం ఉంటుంది, అట్లాగే కొత్తగా ప్రిపరేషన్లోకి రావాలనుకున్న వాళ్ళకు కూడా ఒక నమ్మకం అనేది కలుగుతుంది. వాస్తవానికి తెలంగాణలో ఏ విధంగా ఉంది, ఎప్పుడైతే ఎలక్షన్స్కు ప్రభుత్వం వెళ్తుందో ఆ టైంలోనే నోటిఫికేషన్ వేయడం అనేది జరుగుతుంది. సో 4 సంవత్సరాలు ఎదురు చూసి చివరి 5th ఇయర్లో నోటిఫికేషన్స్ వేయడం అనేది ట్రెండ్గా ఉంది. ఈ 4 సంవత్సరాల ఖాళీలన్నింటిని కూడా ఒకేసారి ఫిల్ చేయడం వల్ల అక్కడ పోస్టుల సంఖ్య అనేది ఎక్కువ కనబడింది. బట్ ఇప్పుడు ఇక్కడ క్యాలెండర్ విడుదల చేయడం వల్ల ఒక డ్రాబ్యాక్ ఏంటంటే పోస్టుల సంఖ్య అనేది ఒకేసారి బల్క్గా అయితే కనబడే అవకాశం అయితే ఉండదు. ప్రతి ఇయర్ కూడా నోటిఫికేషన్ వేయాలంటే ఆ ఇయర్లో ఉన్న ఖాళీలను మాత్రమే భర్తీ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో కానీ ఈ క్యాలెండర్ని విడుదల చేయడం వల్ల కంటిన్యూయేషన్గా ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకైతే 100కు 100% అయితే లాభం అయితే చేకూరుతుంది. ఈ నోటిఫికేషన్ కాకపోతే ఇంకో నోటిఫికేషన్, ఆ నోటిఫికేషన్ కాకపోతే ఇంకో నోటిఫికేషన్ అని ఒక 2-3 సంవత్సరాలు వరుసగా ప్రిపేర్ అయిన వాళ్ళకు ఒక ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఇక్కడ ఉంటుందండి. ఏజ్ ఉన్నవాళ్ళు, ఏజ్ అయిపోయే వాళ్ళందరూ కూడా ఒక సందిగ్ధం అనేది లేకుండా ప్రీ ప్లాన్డ్గా ప్రిపేర్ అయ్యే అవకాశం కూడా ఇక్కడ ఉండబోతుంది. అదేవిధంగా ఎవరి వల్ల అయినా కానీ ఈ ప్రిపరేషన్ స్టేజ్ కాదు, దీన్ని దాటుకొని ముందుకు వెళ్ళము అనుకున్న వాళ్ళు కూడా వేరే సైడ్ వెళ్ళి వాళ్ళ యొక్క టైంని కానీ వాళ్ళ యొక్క డబ్బులను కానీ కూడా సేవ్ చేసుకునే అవకాశం కూడా ఉండబోతుంది. సో కొన్ని లాభాలు ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటాయి. వాట్ ఎవర్ ఇట్ మేబీ మన అందరం కూడా ఎక్స్పెక్ట్ చేసినట్లు యూపీఎస్సీ ఎట్లయితే క్యాలెండర్ రిలీజ్ చేస్తుందో అట్లాంటి క్యాలెండర్ కావాలని మనమైతే ఎక్స్పెక్ట్ చేశాము. బట్ ఈరోజు ఈ క్యాలెండర్ అంతా కూడా సోషల్ మీడియాలలో ఆల్రెడీ బయటకు వచ్చేసింది, అందరు కూడా చూసుకున్నాము. మరి ప్రభుత్వం దీనిపైన వాళ్ళ క్యాలెండర్ విడుదల చేయడంలో ఎంతైతే చిత్తశుద్ధి ఉందో నోటిఫికేషన్ విడుదల చేయడంలో కూడా అంతే చిత్తశుద్ధి ఉంచి సేమ్ వాళ్ళు ఇచ్చిన డేట్స్ లోపలనే నోటిఫికేషన్ విడుదల చేస్తూ వాళ్ళు ఇచ్చిన డేట్స్ లోపలనే ఎగ్జామినేషన్ని కండక్ట్ చేస్తే చాలా బాగుంటుందనేది సగటు తెలంగాణ ఆస్పిరెంట్ యొక్క భావన అండి. మరి వీటికి సంబంధించిన నోటిఫికేషన్స్, డేట్స్ ఏమున్నాయి, మరి ఎట్లా ఉండబోతుంది అనే దాన్ని ఒకసారి అయితే మనం గమనిద్దాం. మొత్తం మీదుగా ఓవరాల్గా ఈరోజు విడుదలైన జాబ్ క్యాలెండర్ని గమనిస్తే మరొక గ్రూప్ 1 నోటిఫికేషన్ ఉండబోతుంది, అదేవిధంగా గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉండబోతుంది, గ్రూప్ 3 నోటిఫికేషన్ ఉండబోతుంది. ఈ గ్రూప్ 3 నోటిఫికేషన్లని గ్రూప్ 4కు సంబంధించిన పోస్టులన్నీ కూడా కలిపే అవకాశం ఉన్నట్లుగా దానిలో చూపించిండు. ఆల్రెడీ ఇప్పటి వరకు కంప్లీట్ అయిన గ్రూప్స్లలో కేవలం గ్రూప్ 4 ఎగ్జామినేషన్ మాత్రమే కంప్లీట్ అయిపోయింది. దానికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది నడుస్తూ ఉంది. ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అయితే బయటకు రాలే. గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ వచ్చేసింది, గ్రూప్ 2 ఎగ్జామినేషన్ షెడ్యూల్, గ్రూప్ 3 ఎగ్జామినేషన్ షెడ్యూల్స్ వచ్చేసినాయి. సో స్టిల్ ఇప్పటికి కూడా ఈ 1, 2, 3 ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే మరొక వరంగల్
బలంగానే చెప్పొచ్చు. ఎందుకోసం అంటే ఈ క్యాలెండర్లలో మరొక గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో గ్రూప్ 4 పోస్టులను కలిపి 3 నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. కావున దగ్గరకు వచ్చి మిస్ అయ్యే వాళ్ళు కావచ్చు, లేదా కంటిన్యూగా ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకైతే ఎంతగానో తోడ్పడుతుందండి. అదేవిధంగా మరొక ముఖ్య విషయం ఏంటంటే డిఎస్సి. ఈ జాబ్ క్యాలెండర్లో 2 టెట్ ఎగ్జామినేషన్కు సంబంధించిన డేట్స్ ఇవ్వడం అనేది జరిగింది. టెట్ ఎగ్జామినేషన్ తర్వాత మనకి ఇక్కడ డిఎస్సి నోటిఫికేషన్ ఇంకోటి వేస్తారని తెలుపుతున్నారు. ఆల్రెడీ మొన్నటి వరకు చాలామంది పోస్టులు పెంచాలి అని అన్నారు. ఫైనల్గా నోటిఫికేషన్ వచ్చేసరికి కొన్ని జిల్లాల్లో గణనీయంగా పోస్టుల సంఖ్య పెరిగింది. బట్ ఇంకా వేకెన్సీస్ అయితే కనబడుతున్నాయి. ఎందుకోసం అంటే రీసెంట్గానే పదోన్నతుల ప్రక్రియ, బదిలీల ప్రక్రియ అనేది పూర్తయిపోయింది. ఇక 317 జీవోకు సంబంధించిన ఇష్యూ జరుగుతుంది. ఆ 317 జీవోకు సంబంధించిన ఇష్యూ గిన క్లారిటీ అయిపోతే ఇంకా పోస్టుల సంఖ్య పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం గురుకులాల కంటే ఆల్రెడీ ప్రతి విలేజ్లో ఉన్న ప్రభుత్వ స్కూళ్ళ పైన ఎక్కువగానే ఫోకస్ చేసిన ఉద్దేశంతో ఇంకో డిఎస్సి కూడా వేసే అవకాశం కూడా ఉంటుంది. మనకు మంత్రివర్యులు కూడా చాలాసార్లు చెప్పారు, మేము ఇంకో డిఎస్సి కూడా రెడీ ఉన్నామని. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మ్యాక్సిమం డిఎస్సి వైపే మొగ్గు చూపుతుందండి. ఇది గతం నుంచి ఉన్న ట్రెండ్. కావున ఇంకొక డిఎస్సి వస్తుంది. సో ఆల్రెడీ ఈ రోజు వరకు దాదాపు ఎస్జిడికి సంబంధించిన ఎగ్జామినేషన్స్ అయిపోయినాయి. ఇంకో 2-3 డేస్లో కొన్ని ఎగ్జామినేషన్స్ అయితే ఉన్నాయి. దాని తర్వాత ప్రిలిమినరీకి వచ్చేస్తుంది, దాని తర్వాత మెయిన్కి వచ్చేస్తుంది. వాళ్ళు ఆల్మోస్ట్ సెప్టెంబర్ లోపల లేదా అక్టోబర్ దసరా వరకు డిఎస్సి రిక్రూట్మెంట్ కంప్లీట్ చేస్తామన్నారు. సో ఎవరైతే దగ్గరకు వచ్చి మిస్ అయిన వాళ్ళు ఉంటారో, మొన్న రీసెంట్గా సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయి టెట్ క్వాలిఫై అయిపోయి జస్ట్ టైం లేక కొంచెం ఇబ్బంది పడ్డ వాళ్ళందరూ కూడా ఒక మంచి వరంగా చెప్పొచ్చు. ఇంకో డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఉండబోతుందండి. అదేవిధంగా ఎస్ఐపిసి, గత ప్రభుత్వం ఎస్ఐపిసిని దాదాపు 3 రిక్రూట్మెంట్లలో చాలా మోతాదులో పోస్టుల సంఖ్యను ఇచ్చి ఫిల్ చేయడం అనేది జరిగింది. సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన నోటిఫికేషన్ ఏదైనా ఉందంటే ఎస్ఐపిసి నోటిఫికేషనే మనం చెప్పొచ్చు. అయినా చాలామంది ఆస్పిరెంట్స్ ఎస్ఐపిసి వైపు ఉంటారండి. రాష్ట్రం మొత్తంలో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి పీసీ ఉంటుంది. చాలామంది ఆస్పిరెంట్స్ గ్రామీణ ప్రాంతం నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా ఎస్ఐపిసి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న తరుణం అనేది ఉంది. కావున ఇంకో నోటిఫికేషన్ అయితే పెద్ద మొత్తంలో వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటే కావాల్సినన్ని పోస్టులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఉన్న వేకెన్సీస్తో పాటు ఎస్ఐపిసి ఉద్యోగం వచ్చిన తర్వాత కొందరు దాంట్లో నుంచి వేరే ఉద్యోగాల వైపు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. సో ఆ వేకెన్సీస్ని కూడా కలుపుకొని ఇక్కడ మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కావున ఇక్కడ కూడా ఎక్కువ సంఖ్యలో పోస్టులు పెరిగే అవకాశం ఉంది. దాంతోపాటు పెద్ద నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎఫ్బిఓ ఈ టర్మ్ నోటిఫికేషన్లలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాలేదు, గతంలో మాత్రమే వచ్చింది. సో చాలా వేకెన్సీస్ కూడా దాంట్లో ఉన్నాయి. కావున ఈసారి వచ్చే నోటిఫికేషన్లో కూడా ఎక్కువ సంఖ్యలో పోస్టులు అయితే ఇక్కడ ఉండడానికి ఛాన్స్ కూడా ఉంది. అట్లాగే మొత్తం మీదుగా గురుకులాల్లో టీజీటీ, పీజీటీ, జేఎల్, డిఎల్ రిక్రూట్మెంట్ కంప్లీట్ అయింది. కానీ జనరల్ డిగ్రీ కాలేజీలలో మాత్రం డిఎల్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ రాలేదు. ఈసారి డిఎల్ నోటిఫికేషన్ వస్తుంది. దాంట్లో పెద్ద మొత్తంలో వేకెన్సీస్ అయితే ఉండబోతున్నాయండి. 100% పెద్ద మోతాదులో ఉండబోతున్నాయి. నాట్ ఓన్లీ జనరల్ డిగ్రీ కాలేజీలో డిఎల్స్ అండి, గురుకులాల్లో ఉన్న కొన్ని డిఎల్స్ని కూడా ఇంకా రిక్రూట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. గురుకుల నోటిఫికేషన్ అయితే ఈ క్యాలెండర్లో అయితే లేదండి. ఓన్లీ డిఎల్కి సంబంధించినవి మాత్రమే గురుకులాల నుంచి వస్తాయి. జనరల్ డిగ్రీ కాలేజ్ నుంచి డిఎల్కు సంబంధించినవి మాత్రం వచ్చే అవకాశం అనేది మనకుంది. అట్లాగే అసిస్టెంట్ ఇంజనీరింగ్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. గత ప్రభుత్వం కూడా చాలా వరకు పోస్టులను ఫిల్ చేసింది. వీళ్ళు కూడా మ్యాక్సిమం అవసరం ఉంది. కావున వీళ్ళకి సంబంధించిన ప్రతి పోస్టును కూడా ఫిల్ చేసే అవకాశం అయితే ఉంది. ఇవి మేజర్గా కామన్ ఆస్పిరెంట్ ఎక్స్పెక్ట్ చేసే ఏరియాస్, దానికి సంబంధించిన నోటిఫికేషన్స్. ఇవే కాకుండా మరికొన్ని నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి. వాటన్నింటిని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. అదేవిధంగా మరి ఈ నోటిఫికేషన్ ప్రక్రియ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఒక ఇయర్ క్యాలెండర్లో అయితే ఈ ఇయర్ సెప్టెంబర్ 24, 2024లో నోటిఫికేషన్స్ అనేవి ప్రారంభమవుతాయి. ఈ క్యాలెండర్లో వచ్చిన దాంట్లో మొదటి నోటిఫికేషన్ సెప్టెంబర్ 24 నాడు విడుదలవుతుంది. అదేవిధంగా ఈ క్యాలెండర్ మొత్తం కంప్లీట్ కావడం ఇంక్లూడింగ్ ఎగ్జామినేషన్తో సహా అంటే నవంబర్ 25, 2025 తోటి కంక్లూడ్ అయ్యే అవకాశం అయితే మనకి ఇక్కడ కనబడుతుందండి. సో ఓవరాల్గా మనకు క్యాలెండర్లో ఇచ్చిన డీటెయిల్స్ను ఒకసారి గమనిస్తే
గ్రూప్ 1 మెయిన్స్ ఆల్రెడీ మనకు ఎగ్జామినేషన్ షెడ్యూల్ అక్టోబర్ 24 ఉంది. ఇది రిలీజ్ అయిన నోటిఫికేషన్, దాన్ని ఇక్కడ మెన్షన్ చేసిండ్రు. అదేవిధంగా గ్రూప్ 3 సర్వీసెస్ ఆల్రెడీ మనకు రిలీజ్ అయిన నోటిఫికేషన్ అండి. నవంబర్ 24 నాడు ఎగ్జామినేషన్ అనేది మనకు ఉంది. ఎస్, ఇది ఆల్రెడీ ఓల్డ్, నో ప్రాబ్లం, రిలీజ్ అయింది తప్ప. నెక్స్ట్ కొత్తది ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 నర్సింగ్ ఆఫీసర్స్, స్టాఫ్ నర్సు, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2, ఫార్మసిస్ట్ ఆయుష్ ఇన్ HMFW డిపార్ట్మెంట్కు సంబంధించిందండి. ఈ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్లో ఫస్ట్గా విడుదలయ్యేది. ఇది సెప్టెంబర్ 24 నాడు విడుదలవుతుందండి. దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది దాదాపుగా నవంబర్ 24 నాడు ఉండే అవకాశం అయితే మనకు ఉందండి. ఎస్, ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి యాజ్ యూజువల్గా. దెన్ కమ్ టు దాట్ నెక్స్ట్ గ్రూప్ 3కి సంబంధించిన నోటిఫికేషన్ ఆల్రెడీ మనకు రిలీజ్ అయిపోయిందండి. ఎస్, దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ డిసెంబర్ 2024లో మనకు ఉంది. ఎస్, దానికి నో ప్రాబ్లం, ఆల్రెడీ రిలీజ్ అయిన నోటిఫికేషన్ అండి. దెన్ కొత్త నోటిఫికేషన్ వచ్చేసరికి ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్ట్స్ ఇన్ టీజీ ట్రాన్స్కో, టీజీ ఎన్పిడిసిఎల్, టీజీ ఎస్పిడిసిఎల్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇది అక్టోబర్లో మనకు విడుదలవుతుందండి. ఎస్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, అసిస్టెంట్ ఇంజనీర్స్, సబ్ ఇంజనీర్స్ అండ్ అదర్ పోస్టులతోటి విడుదలవుతుంది. దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ జనవరి 25 నాడు మనకు ఉండే అవకాశం అయితే ఉంది. అంటే 2025 జనవరిలో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే ఉండబోతుంది. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ బీఈ కావచ్చు, బీటెక్ కావచ్చు, డిప్లొమా కావచ్చు, అదర్ క్వాలిఫికేషన్స్ అనేవి ఇక్కడ ఉండడానికి ఛాన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసేసి గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ అండి. దీనికి సంబంధించిన కేటగిరీ పోస్టులను చూస్తే డిగ్రీ లెవెల్ ఇంజనీరింగ్ పోస్ట్ ఆఫ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్, AEE ఈక్వలెంట్ పోస్ట్ ఆఫ్ ద ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ అండి. ఇది అక్టోబర్ 2024లో నోటిఫికేషన్ విడుదలవుతుంది. జనవరి 2025లో మనకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే అవకాశం ఉంది. క్వాలిఫికేషన్ వచ్చేసేసి బీఈ, బీటెక్ అండ్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ మ్యాండేటరీ అండి. దెన్ కమ్ టు దాట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, టెట్కి సంబంధించి నవంబర్లో నోటిఫికేషన్ ఉంటుంది. T24లోనే జనవరి 25లో మనకు ఎగ్జామినేషన్ అయితే ఉండబోతుందండి. టెట్ బీఎడ్ వాళ్ళు, డిఎడ్ వాళ్ళు, దాని ఈక్వలెంట్ ఉన్న వాళ్ళు రాసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. దెన్ ఇంకో గ్రూప్ 1 నోటిఫికేషన్ అన్నాం. ఇంకో గ్రూప్ 1 నోటిఫికేషన్ తొందరలోనే గ్రూప్ 1 ప్రిలిమినరీ ఇంక్లూడింగ్ ద అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆన్ ద లైన్స్ ఆఫ్ యూపీఎస్సీ ప్రిలిమినరీ ఫార్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్. దాదాపు 19 క్యాడర్ పోస్టులు మనకు జియో నెంబర్ 55లో 25/4/2022లో మెన్షన్ చేసిన కేటగిరీ పోస్టులతోటి ఈ సంవత్సరం అక్టోబర్ 24కు మరో గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే విడుదలవుతుంది. దీనికి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఫిబ్రవరి 2025లో ఉండబోతుందండి. దట్స్ క్లియర్. దీనికి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది మనకు ఉంటుంది యాజ్ యూజువల్గా లాస్ట్ నోటిఫికేషన్ చూసినట్లే. అట్లాగే గెజిటెడ్ స్కేల్స్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద గ్రూప్స్, అంటే గెజిటెడ్ పోస్టులకు సంబంధించిన ఉద్యోగాలు గ్రూప్స్లో ఇంక్లూడ్ కాని వాటిని వాటికి సంబంధించిన ఒక సపరేట్ నోటిఫికేషన్ అయితే జనవరి 2025లో విడుదలవుతుంది. ఏప్రిల్ 2025లో ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. దానికి రెస్పాన్సిబిలిటీ టీజీపీఎస్సీ అండి, వీళ్ళ నుంచే రిలీజ్ అవుతుంది. దీనికి డిగ్రీకి సంబంధించిన క్వాలిఫికేషన్ ఉంటే మనకు సరిపోతుందండి. అదేవిధంగా డిఎస్సి, ఇందాక నేను చెప్పిన డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి 2025లో విడుదలవుతుంది. దాని ఎగ్జామినేషన్ అనేది ఏప్రిల్ 25లో కంక్లూడ్ అవుతుంది. అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కు ఈ కొత్త వాళ్ళు చేరిపోతారు, మళ్ళీ నోటిఫికేషన్ తర్వాత వాళ్ళు కూడా చేరిపోతారండి, నో డౌట్ ఎట్ ఆల్. ఎస్, ఈసారి ఎవరైనా దగ్గరకు వచ్చి ఆగిపోయినా లేదా కొంచెం వెనుకబడిపోయిన వాళ్ళు జస్ట్ ఫోకస్ ఇట్. అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పెద్ద మొత్తంలో చాలా రోజులైందండి మనకు నోటిఫికేషన్ అనేది దీని నుంచి రాలేదు. ఇది కూడా 2025 ఫిబ్రవరిలో వస్తుంది. మే 2025లో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ అని జరుగుతుంది. ఇక్కడ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అండి, గుర్తుపెట్టుకోవాలి. ఎస్, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు నాట్ ఓన్లీ కానిస్టేబుల్ బట్ ఆల్సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కూడా మీరు ఎలిజిబుల్ ఉన్నారు. ఇది కూడా మనకు ఫిబ్రవరిలో రావడానికి అవకాశం అయితే ఉందండి. దెన్ కమ్ టు దట్. నెక్స్ట్ మరొక టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అయితే ఉంది. ఏప్రిల్ 25 2025 ఏప్రిల్లో నోటిఫికేషన్ విడుదలవుతుంది. జూన్లో కండక్ట్ చేయడం అనేది జరుగుతుందండి. అదేవిధంగా గ్రూప్ 1 మెయిన్స్ ఆల్రెడీ ప్రిలిమినరీ షెడ్యూల్ చెప్పాను నేను.
దానికి సంబంధించిన మెయిన్స్ షెడ్యూల్ అయితే ఉంది. మనకు ఎప్పుడైతే జూలై 2025కి ఎగ్జామినేషన్ అనేది ఉండబోతుందండి. అంటే ప్రిలిమినరీ షెడ్యూల్ ఇచ్చిండ్రు, మెయిన్స్ షెడ్యూల్ కూడా మనకు క్లారిటీకి ఇవ్వడం జరిగింది. అట్లాగే అందరూ ఎదురు చూసేది SIPCకి సంబంధించిన నోటిఫికేషన్. ఈ SIకి సంబంధించిన నోటిఫికేషన్ 2025 ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది. ఆగస్టు 2025లో ఎగ్జామినేషన్ ఉంటుంది. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళే దీన్ని రిలీజ్ చేస్తారు. మొత్తం రెస్పాన్సిబిలిటీ వాళ్ళదేనండి. అదేవిధంగా అదే మంత్లో అప్పుడే పోలీస్ కానిస్టేబుల్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదల అవుతుందండి. ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ అనేది మనకు SIకి PCకి ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ అనేది ఉండబోతాయి. ఆ ఎగ్జామినేషన్ కూడా ఆగస్టులోనే ఉండబోతుంది. ఇక్కడ కానిస్టేబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసేసి కేవలం ఇంటర్మీడియట్ అండి. ఇంటర్మీడియట్లకు ఈ జాబ్ క్యాలెండర్లో 2 నోటిఫికేషన్స్ ఉన్నాయండి. ఆ విషయాన్ని కూడా ఆస్పిరెంట్స్ గమనించాల్సిన అవసరం అనేది ఉంది. ఇది పెద్ద మొత్తంలో ఉంటుంది కావున ఏప్రిల్ అంటే మనకు ఒక దగ్గర ఒక 8-9 నెలల సమయం కూడా ఉంది కావున ప్లాన్గా ఉండే ప్రయత్నం అయితే చేయండి. నోటిఫికేషన్ వచ్చినప్పుడే ప్రిపేర్ అయితే అంటే మాత్రం కుదరదండి. ముందే ప్రిపేర్ అయితే బాగుంటుంది. అట్లీస్ట్ ఒక 1 ఇయర్ ముందు నుంచి కూడా ప్రిపేర్ అయినా తప్పేం లేదు. ఫ్రెషర్స్ ఎవరైతే ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీలో జాయిన్ అయిన వాళ్ళు ఓ ప్రయత్నం అయితే స్టార్ట్ చేయండి. అట్లాగే అకాడమిక్ పోస్ట్ ఇన్ డిగ్రీ కాలేజెస్, డిగ్రీ కాలేజ్లో లెక్చరర్స్ కావచ్చు, లైబ్రేరియన్స్ కావచ్చు, ఫిజికల్ డైరెక్టర్స్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయండి. 2025 జూన్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. సెప్టెంబర్ 2025లో ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. TGPSA దీనికి రెస్పాన్సిబిలిటీ అండి. దీనికి పోస్ట్ గ్రాడ్యుయేషన్తో పాటు నెట్, సెట్, PhD లాంటి క్వాలిఫికేషన్స్ ఉంటే సరిపోతుందండి. అదేవిధంగా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ గురుకులాల్లో డిగ్రీ కాలేజ్కి సంబంధించింది కూడా 2025 జూన్లో నోటిఫికేషన్ వస్తుంది. సెప్టెంబర్ 25, 2025లో ఎగ్జామినేషన్ అనేది వాళ్ళు కండక్ట్ చేయడం అనేది జరుగుతుందండి. సేమ్ యాజ్ యూజువల్ క్వాలిఫికేషన్ రెండింటికి సేమ్ అండి. 2 ఒకటేసారి విడుదల కావడానికి ఆస్కారం అయితే ఉంది. సో ఎవరైతే ఇన్ని రోజులు DL కోసం ఎదురు చూస్తున్నారో మీకైతే ఒక మంచి అవకాశం అండి. దాన్ని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. దెన్ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇంక్లూడింగ్ FRO ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ది వాటిని కలుపుకొని మే 2025లో ఒక పోస్ట్ వస్తుంది. మొత్తం 16 కేటగిరీలకు సంబంధించిన పోస్టులు అనేవి ఉంటాయి. అక్టోబర్ 2025లో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే ఉండబోతుంది. మరొక గ్రూప్ 2 అండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసేసి గ్రూప్ 3 క్లబ్డ్ విత్ గ్రూప్ 4 పోస్టులు, అంటే గ్రూప్ 3 నోటిఫికేషనే ఉంటుంది. దాంట్లో గ్రూప్ 4 సంబంధించిన పోస్టులను కూడా ఇంక్లూడ్ చేస్తామంటున్నారు. దానికి సంబంధించింది జూలై 2025లో నోటిఫికేషన్ అనేది విడుదల అవుతుంది. దెన్ నవంబర్ 2025లో అది క్లియర్ కావడం అనేది జరుగుతుందండి. సో ఇది కూడా ఒక మంచి అవకాశంగా మనం ఇక్కడ చెప్పొచ్చు. సో అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ఫిల్లింగ్ అప్ ద వేకెన్సీస్ ఇన్ వేరియస్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్లో, దాంట్లో మేనేజ్మెంట్ ట్రైనీకి సంబంధించిన ఉన్నాయి. మేనేజ్మెంట్ ట్రైనీ E&M E2 గ్రేడ్ ఉంది. అదేవిధంగా మేనేజ్మెంట్ ట్రైనీ F&A E2 గ్రేడ్ ఉంది. మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్ ఉంది. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ సంబంధించిన ఇట్లాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ద కేటగిరీస్ ఉన్నాయండి. వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ వచ్చేసేసి BE కావచ్చు, బీటెక్ కావచ్చు, BS ఇంజనీరింగ్ కావచ్చు, ఎక్సెట్రా ఉన్నాయండి. ఇవన్నీ కూడా జూలై 2025లో నోటిఫికేషన్ వస్తే నవంబర్ 2025లో నోటిఫికేషన్ అనేది క్లియర్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. సో మొత్తం మీదుగా మనకు ఓవరాల్గా కొన్ని ఆల్రెడీ రిలీజ్ అయినాయి, ఒక 20 అంటే మనకు రిలీజ్ అయిన వాటిని పట్టుకుంటే ఓ 15 పైన నోటిఫికేషన్స్ అయితే కొత్తవి వచ్చే అవకాశం అయితే ఉంది. 1 ఇయర్ పీరియడ్ ఆఫ్ టైం ఉంది. అఫ్ కోర్స్ ఇది మనకు ఆగస్టు మంత్ అండి. సెప్టెంబర్, అక్టోబర్, నెక్స్ట్ నవంబర్లో కంప్లీట్ అవుతుంది. అంటే 14 నెలల సమయం అయితే ఉంది. 14 నెలల సమయంలో ఇన్ని నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో దీంట్లో ప్రీ ప్లాన్డ్గా నీవు దేనికి ఎలిజిబుల్ అవుతావో, నువ్వు ఏది ఇప్పుడు రోజులు ప్రిపేర్ అయినావో, ఏది నీకు సూటబుల్ అవుతుందో అనేది నిర్ణయించుకోండి. అయితే ఆల్రెడీ SIPCలో మిస్ అయిన వాళ్ళకు నోటిఫికేషన్కు టైం అయితే ఇచ్చిండ్రు. 1 ఇయర్ టైం అయితే ఉంది. ఆ 1 ఇయర్ టైంలో నువ్వు ప్రిపరేషన్లో ఉంటే నువ్వు ది బెస్ట్గా ముందుకెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. కొందరు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న ఫ్రెషర్స్ ఉంటే అటు FBO కావచ్చు, అటు కానిస్టేబుల్ కావచ్చు, 2 ప్రయత్నం చేయండి. DSC 5-6 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు. మొన్ననే ఎగ్జామ్స్ అయిపోయినాయి. వీలైనంత తొందరగా దానికి సంబంధించిన రిక్రూట్మెంట్ కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వితిన్ 1-2 మంత్స్లో మరొక నోటిఫికేషన్
నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. లేటెస్ట్గా డిఎడ్ సెకండ్ ఇయర్ ఉన్న వాళ్ళు కానీ, బిఎడ్ సెకండ్ ఇయర్ ఉన్న వాళ్ళు కానీ, టెట్ క్వాలిఫై కాని వాళ్ళకు కూడా ఒక మంచి అవకాశం, వాళ్ళందరూ యూటిలైజ్ చేసుకోవాలి. గ్రూప్ 1 ప్రిలిమినరీ మాత్రమే కంప్లీట్ అయిపోయింది. మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, గ్రూప్ 2 గ్రూప్ 3 రాసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయొచ్చండి. ఇంకొక 1 ఇయర్ మీకు కొంచెం కష్టమైనా కానీ ఈసారి లేకపోతే ఇంకోసారి అయితే కొట్టేసుకొని ఉద్యోగం బయటకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. సో ప్రభుత్వం పైన మనం ప్రెజరైజ్ చేయొచ్చు. క్యాలెండర్ విడుదల చేసినాక నోటిఫికేషన్స్ విడుదల చేయకపోవడం ముచ్చట ఉండకపోవచ్చు. ఇంత పకడ్బందీగా వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు పోస్టుల సంఖ్య తక్కువ ఉన్నా సరే కానీ నోటిఫికేషన్ అయితే ఇవ్వడానికైతే రెడీ ఉంటారు. కావున మీరు ఎట్లాంటి అపోహాలు నమ్మకుండా కంపల్సరీ నోటిఫికేషన్ వస్తుందనే ఉద్దేశంతోనే మీరు ప్రిపరేషన్ ఇది కంటిన్యూ చేయండి. ఇన్నేళ్ళు ఎప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది త్వరలో అనే మాటలు వినుకుంటూ ఉన్నా చదువుకుంటూ వెళ్ళిండ్రు. కానీ ఇప్పుడు మీ కళ్ళ ముంగాట గిగి నోటిఫికేషన్స్ ఇప్పుడు మేము ఇస్తాము అని అనుకుంటే మీరు ఇంకే లెవెల్లో ప్రిపరేషన్ ఉండాలో ఒక్కసారి ఆలోచించుకోండి. సాధ్యమవుతుందా, సాధ్యం కాదా, పోస్టుల సంఖ్య లేదు, పనికి రాలిన ముచ్చట్లు కాకుండా అందులో నీకు కావాల్సిన పోస్టు ఒక్కటే. ఆ ఒక్క పోస్టు నీదే అనుకో. ఎన్ని పోస్టులు ఉంటాయనేది అనవసరం. నీ చేతిలో లేదు, నా చేతిలో లేదు, ప్రభుత్వం చేతిలో కూడా లేదు. ఆ రోజు ఆ డిపార్ట్మెంట్లో ఆ కేటగిరీలో నోటిఫికేషన్ ఇచ్చే వరకు ఎన్ని ఖాళీలు ఉన్నాయో అన్ని నింపడానికి ఆస్కారం ఉంది. ఇంకా ప్రభుత్వం చేతిలో ఏదైనా చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఉంటే చేస్తారచ్చు. లేదు అంటే వాళ్ళకి ప్రతి ఇయర్ క్యాలెండర్ ఇవ్వాల్సిందే. ఈ ఇయర్ అయిపోతే మరొక ఇయర్ కూడా ఇవ్వాల్సిందే. సో వాళ్ళ ప్రీ ప్లాన్గా అయితే ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒక్క 1 ఇయర్కి ఇంప్లిమెంట్ చేస్తే ప్రతి ఏటా కూడా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి అనేది క్రియేట్ అవుతుంది. కావున కంపల్సరీ దాంట్లో వాళ్ళైతే వెనకడుగు వెయ్యరు. అందుకోసం మీరు కూడా మీ ప్రిపరేషన్లో వెనకడుగు వెయ్యకుండా కంపల్సరీ ఉద్యోగం సాధిస్తామన్న దృక్పథంతో ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా మనకి ఏమైనా దీనికి సంబంధించిన అప్డేట్స్ వచ్చినా కానీ అవన్నింటినీ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తానండి. ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవెల్ల పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.